ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము రెండవ వర్తమానముగా మనము ఈ పూట ఆదివారం చూసుకుందాం. గమనించండి, మొదటి లేక రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 22, 23, 24 వచనం మనము కలిసి చదువుకుందాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులు అన్నిటినీ లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనులకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. చదువుకున్న ఈ లేఖన భాగములను ప్రభు ఆశీర్వదించి మన ఆధ్యాత్మికమైన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండనుగాక. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నాము అంటే, మరి దావీదు తాను ఈ రీతిగా తన వాంగ్మూలాన్ని ఇస్తున్నాడు. ఎవరితో ఇస్తున్నాడు? దేవుడికే ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక 5 విషయాలని అతను తన సొంత నోటితో ఈ రీతిగా పలుకుతున్నాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, ఇది మొదటి మాట. రెండవది, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. మూడవది, ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. నాలుగవది, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఐదవది, దోషకులు నేను చేయనులకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. ఎంత మంచి మాట, ఎంత మంచి మాటలు తను పలుకుతున్నాడు. ఈ ధైర్యం పిల్లరా, తన భక్తి తనకు తెలియచేసినది కాదా? అవును. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనం మరి ఏం పలకాలి? అవును, మన యొక్క భక్తి జీవితాన్ని గూర్చినటువంటి వాంగ్మూలాన్ని దేవుడికి నేరుగా చెప్పగలిగే ధైర్యాన్ని, భక్తిని, ఆ స్థైర్యాన్ని సంపాదించుకోవాలి కదండి. దావీదు ఈ 22వ సమూయేలు 22వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. గమనించండి, ఇక్కడ ఏమని రాయబడింది అంటే, ఎలా ఈ గీతవాక్యములను మొదలుపెట్టాడు అంటే, యెహోవా తన్ను శత్రువు చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి మొదట, తర్వాత తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున అని రాయబడింది. చూసారా? సౌలు చేతిలో నుండి తప్పించిన తర్వాత, గమనించండి, శత్రువులందరి చేతుల నుండి తప్పించిన తర్వాత అనే మాట. సౌలు చేతుల నుండి తప్పించబడినది తను అభిషేకించబడిన ఆరంభ దినాల్లో. కానీ శత్రువులందరి చేతుల నుండి తప్పించిన తర్వాత అనేటువంటి మాట ఎప్పటిదో తెలుసండి? తన యొక్క పరిపాలనా కాలంలో చివరి సమయంలోకి వచ్చిన తర్వాత పిల్లారా. అంటే శత్రువులందరూ అప్పటి వరకు ఉన్నారు. ఇది ఎప్పుడు అంటే 2వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే అక్కడ ఎవరున్నారో తెలుసండి? గొలియాతుకు సంబంధించిన సంబంధికులైన 5గురిని సంవరించే సందర్భాన్ని గురించి ఈ పారాగ్రాఫ్లో వివరించబడింది. గమనించండి, 15వ వచనంలో చూస్తే, ఫిలిస్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సమస్యలేను.
అప్పుడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బీ బెనోంబ అను ఒకడు నేను, అతడు ధరించి ఉన్న ఖడ్గం క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడిగలది. నేను దావీదును చంపిదనని అతడు చెప్పి ఉన్నాను. సెరియా కుమారుడైన అభిషేయి రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను. దావీదు జనుడు దీన్ని చూసి, ఇశ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధముకు రావద్దని అతనితో ప్రమాణం చేయించిరి. చూసారా, ఇక్కడ ఇట్లా చదువుతూ వెళ్తూ ఉంటే ఇతను ఎవరో తెలుసండి. ఈ పారాగ్రాఫ్ లో అంటే పై పారాగ్రాఫ్ లో ఇప్పుడు మళ్ళీ 18 నుంచి 22 వరకు ఉండేటువంటి పారాగ్రాఫ్ లో ఎవరో తెలుసా? గమనించండి. 19వ వచనం. తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధం జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యహారేయోరీం కుమారుడగు ఎల్హానాను గిత్యుడైన గోలియాతు సహోదరుణ్ణి చంపెను. వాని ఈటెకర్ర నేతగాని దోయినంత గొప్పది. ఈ కోవకు సంబంధించిన వీళ్ళంతా దాదాపు 4 చనిపోట మనం చూడగలం, హతమార్చబడట చూడగలం. మొట్టమొదలు ఇష్బీ బెనోబా. రెండవ వాడు మనము చూసిన ప్రకారంగా 18వ వచనంలో సిబ్బేకి రెఫాయీల సంతతి వాడు సఫును చంపాను. మూడవది 19వ వచనంలో చివరి భాగంలో గిత్యుడైన గోలియాతు సహోదరుని చంపాను. నాలుగవది గమనించండి, 20వ వచనంలో చివరి భాగంలో 24,000 నేను, అతడు రెఫాయీల సంతతి వాడు. ఎవరండి వీరందరూ? కూడా గోలియాతుకు సంబంధించిన సంబంధికులు. గమనించండి. అయితే ఈ వీరందరూ గోలియాతు సహోదరులు, సంబంధికులు. ఇట్టి వారిని శత్రువులందరినీ అందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు గీతవాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించెను అని రాబడింది. అంటే తన జీవితకాలం అంతట్లో ఉండే శత్రువులందరితో చివరికి, అవును, తన చిక్కములో ఉండే ఏటిలో నుంచి ఏరుకున్న ఆ 5 రాళ్లలో ఒకటే గోలియాతుకు ఖర్చు అయింది. ఇంకా 4 అలాగే ఉన్నవి. ఆ 4 ఏవిటి చూపిస్తున్నాయి అంటే ఈ 21వ అధ్యాయంలో ఉండే ఈ గోలియాతు యొక్క సంబంధికులైన సహోదరులైన ఇట్టి మరి ఆజానుభావులను, బహు స్థూలకాయులను, బహు ఎత్తరులైనటువంటి వారిని చూపిస్తుంది. ఈ 15వ వచనం నుంచి 22వ వచనం వరకు 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో గమనించారా? ఈ కడవరి శత్రువు హతమార్చబడినంత వరకు దేవుడు చేసిన సహాయం కొలది తాను ఈ విధంగా కొనసాగుతూ వచ్చాడు. అంటే ఒక్క మాట చెప్పాలంటే దావీదుకి శత్రువులు లేరు. చూసారా? అంటే గమనించండి, ఇప్పుడు మనకెవరండి? అవును, మనకు అపవాదే శత్రువు. ఆరంభం నుంచి మనము యాత్ర ముగించుకునేంత వరకు, ప్రభు వచ్చే వరకు, మనం ఎత్తబడే వరకు, లేక మన తుది శ్వాస విడిచి మనము పరమునకు ఎత్తబడే వరకు, పోయే వరకు పీడాల. గమనించారా? శత్రువు అపవాదే. అయితే మనం దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని ఆ 5 రాళ్ళు అంటే దేవుని కృపను ఆధారం చేసుకుని 5 శత్రువులు అంటే సంపూర్ణంగా అపవాది తాను చివరి క్షణం వరకు పోరాడే పోరాటములో మనం జయముందేదే ఈ పోరాటాన్ని చూపిస్తుంది. ఆ చివరి పోరాటంలో శత్రువులందరినీ కూడా ఓడించిన తర్వాత దావీదు పలికిన గీతవాక్యములు ఇవి. చూసారా? అందులో అంటాడు, 22వ వచనంలో అంటాడు, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. రెండోది అంటాడు, భక్తిహీనుడిని నా దేవుని విడిచిన వాడును కాను అంటాడు. మూడో మాట, ఆయన న్యాయవిధులను అనుసరించి
అన్నిటిని లక్ష్య పెట్టుచున్నాను అంటాడు. ఆయన కట్టులను త్రోసివేసిన వాడు కాను అంటాడు. దోషకులు నేను చేయనులకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని. చూసారా, 5 మాటలు పలుకుతున్నాడు. ప్రియులరా, అక్షరానుసారమైన కాలంలో అక్షరానుసారమైన శత్రులైన వారితో పోరాడుతున్న కాలంలో సౌలును, గోలియాతు లాంటి శత్రువులందరితో, తన సహోదరులందరితో, గోలియాతు సహోదరులతో, వారి సంతతి వారితో పోరాడుతున్నటువంటి ఆ పోరాటాల్లో, ఆ యుద్ధరంగంలో వారందరినీ ఓడించి హతమార్చిన తర్వాత దావీదు ఇక శత్రువు లేని వాడైనటువంటి ఈ కాలంలో తాను పలుకుతున్నాడు ఈ మాటలు దేవుని ఎడల. ఎంత మంచి మాట చూశారా నా ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని ప్రజలైనటువంటి వారిగా మరి వాస్తవంగా మనం మరి ఈలాగున ఉండవలసిన వారం కదా. అవును పిల్లరా, అయితే దావీదు ఎక్కడెక్కడ ఇలా ఉండగలిగాడు గమనించండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను అంటాడు. ఎంత మంచి మాట చూసారా. కాబట్టి ఎలా అనుసరించుచున్నాడు అనే విషయాన్ని చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనం, సౌలు ఫిలిష్తీయులను తరుముటం మాని తిరిగి రాగా దావీదు ఎనిగేది అరణ్యమందున్నాడని అతని వర్తమానం వచ్చును. గమనించండి. కాబట్టి సౌలు ఎక్కడికి వచ్చాడు? దావీదుని ఎలాగో తీరుగా పట్టుకొని సంహరించాలని ఓ వార్త అందుకొని దావీదు ఎనిగేది అరణ్యము అందు దావీదు ఉన్నాడని తెలుసుకొని వచ్చి ఎట్లన్నా చేసి పట్టి హతమార్చాలని వచ్చారు. చూసారా. కానీ దావీదు ఇందులో చూపించినటువంటి మరి కనుపరిచినటువంటి తన యొక్క భక్తిని మనం ధ్యానిస్తే ఏం చేశాడు? అవును, శంకిని వర్తకినికి ఈ యొక్క సౌలు వెళ్ళినప్పుడు శంకాని వర్తికి వెళ్ళినప్పుడు, కాలకృత్యం తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు గుహలోనికి, అక్కడ దావీదు తన సేవకులైన వారు తనతో ఉన్నారు. అక్కడ వారు అన్నారు, ఎంత మంచి తరుణం, ఇతన్ని దేవుడు మీ చేతికి అప్పగించాడు, ఒకసారి చూసుకోమని చెప్పారు. చూసారా. గమనించండి. ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో దావీదు జనులు అన్నారు, ఏది మంచిదో అది అతను చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా దావీదు వస్త్రము లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రము చెంగును కోసెను. 5వ వచనంలో సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇది యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పగా, ఇది తన మార్గం అనుసరించిన మాట. యెహోవా మార్గమును అనుసరించిన మాట ఏంటో తెలుసండి. నా ప్రభు అభిషేకించినటువంటి రాజును నేను చంపను అని దేవుని మార్గాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని మార్గమును అనుసరించుచున్నాడు. చూసారా. అందుకే ఈ 10వ వచనం చివరి భాగంలో అంటాడు, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఇళ్ళవాన్ని చంపనని నేను చెప్పి తిని. ఎంత మంచి మాట. అంటే దావీదు తాను ఇంత ధైర్యంతో చెప్తున్నాడంటే ఆధారాలు ఉన్నాయి. ఏంటండి ఆధారాలు? అభిషక్తుడైనటువంటి సౌలు తన యొక్క చేతికి అప్పగించబడ్డాడు. కానీ దావీదు అభిషేకం నొందినవాడు, నేను చంపను అని చంపనొల్లక వదిలిపెట్టేసి. వీళ్ళరా, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. అంటే దేవుడు అభిషేకించిన వారిని చంపుట నా వల్ల కాదని, దేవునికి వ్యతిరేకంగా నేను చేయలేనని దేవుని మార్గాన్ని అనుసరించి భయపడి అతన్ని చంపలేదు. చూసారా. ఇది ఆయన చేసిన మొదటి పని. ఇక రెండోది ఏంటో తెలుసండి,
11వ వచనంలో చూడండి, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నేను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి గనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమును రాదు నీవు, నాలో తప్పితం ఎంత మాత్రము లేదు నీవు తెలుసుకొనవచ్చు. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నువ్వు నా ప్రాణం తీయవలని నన్ను తరుముచున్నావు అని చెప్పాడు. చూసారా? అంతేకాదు 12వ వచనంలో, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. ఎంత మంచి మాట చెప్పాడు. పిల్లరా, దేవుని మార్గం అనుసరించి ఏమాత్రము కూడా దేవునికి వ్యతిరేకమైన మార్గం అనుసరించట్లేదు. చూసారా? కాబట్టి ఇది రెండవదండి. ఏ పాపము కూడా నేను చేయలేదు, ఏ పాపము నేను చేయని వాడును నీ విషయమై అని ఒక గర్భ శత్రువుగా ఉన్నటువంటి సౌలుతో పలికిన మాట. అంటే దావీదు ఎంత చక్కగా దైవ మార్గాన్ని అనుసరిస్తున్నారో చూసారా? అవును, ఇది రెండవ సంగతి. ఇక మూడో విషయానికి వస్తే ఏం సంభవించింది అని మనం చూస్తే గమనించండి, ఇక్కడ రాయబడింది. ఎంత మంచి మాట చూడండి, 17-18లో ఉంది. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతకు అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి. ఎంత మంచి మాట చూసారా? కాబట్టి అపకారము చేయుచున్న సౌలు ఎడల దావీదు ఉపకార బుద్ధి చూపిస్తున్నాడు. ఈ మాట ఎవరిస్తున్నారు? సౌలే అంటున్నాడు. చూసారా? అంటే దావీదు ఎంత చక్కగా దైవ మార్గాన్ని, అంటే యెహోవా మార్గములను ఎంత చక్కగా అనుసరిస్తున్నాడో చూడండి. చూసారా? ఇది ఎన్నవదండి? మూడవది. అభిషేకించిన వాణ్ణి వస్త్రము ముట్టినందుకు ఏం చేశాడు? నొచ్చుకున్నాడు హృదయంలో. చూసారా? ఇక రెండవది, అభిషేకము నొందిన సౌలును చంపనని వదిలిపెట్టేశాడు. ఇది రెండవది. మూడవది, మనసు నొచ్చుకున్నాడు, వదిలిపెట్టేశాడు. మూడవది, ఏ పాపము నాలో లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. పిల్లరా, నాలుగవది, ఈ మాట దావీదు చెప్పలే, సౌలే చెప్పాడు. నేను అపకారం ఇంత చేస్తూ ఉన్నా నీకు తెలిసింది, కానీ అమ్మో నువ్వు మాత్రం నాకు అపకారం చేయలే, ఉపకార బుద్ధి నాయనలు కనపరిచినావు దావీదా నాయనా అని పలికాడు. నాలుగవది. చూసారా? ఎంత మంచి మాట. ఇక చివరికి ఐదవది, ఆ శత్రువు నోటనే ఏమని పలికాలో తెలుసా? 18వ వచనం చివరి భాగంలో, నాయన నీకు ఉపకార బుద్ధి వెల్లడిపరిచితే కనుక నువ్వు నాకంటే నీతిపరుడవు. నీతిపరుడు. ఒక శత్రువు అంటాడండి, నాకంటే నీవు నీతిపరుడవు కదా. మనమైతే ఎవరితోటైనా దెబ్బలాట, పోట్లాట అనేది సంభవిస్తే, వాగ్వివాదం, తిట్టుకోటాలు సంభవిస్తే ఏమంటామండి? నీ గతి ఇట్లరా, నీ బ్రతికిట్లరా, నీ పుట్టుకిట్లరా, నీ పెరుగుదల ఇట్లరా, నీ అమ్మ ఎవరో తెలుసురా, నీ నాన్న ఎవరో తెలుసురా, ఎన్నో మనం ఎంచుతాం కదండి. అంటే వాని యొక్క ఎన్నెన్నో విషయాలను ఎత్తిపెడతాం. అవన్నీ ఎత్తిపెట్టడానికి సౌలుకు ఒక్కడు దొరకలేదు. సౌలుకు దొరికిందల్లా దావీదులో ఏంటంటే నీతిపరుడు అని దొరికింది. అందుకే నీతిపరుడవు అన్నాడు. చూసారా? ఎంత మంచి మాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దావీదు ఎవరు? అవును, దావీదు ఇచ్చిన వాంగ్మూలం తప్పా ఒప్పా? దేవుడికే వాంగ్మూలం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా దేవా, నీ మార్గమును నేను అనుసరించుచున్నట్టు నీవే ఎరుగుదువు అని చెప్పగలిగాడు. ఎంత మంచి మాట. మనం చెప్పగలమా పిల్లరా? అలా చెప్పగలిగితే మనం
ఏ విధమైన అభ్యంతరం లేకుండా నిజంగా ఈ దేవుని యొక్క బల్ల భోజనంలో మనం పాలు పొందవచ్చు. ప్రభు శరీరములో, ప్రభు రక్తములో, ప్రభు రాత్రి భోజనంలో మనం పాలు పొందవచ్చు. పిల్లారా, ఎంత మంచి మాట! ఇట్లా పాలు పొందువారమైనటువంటి మనం పరలోక రాజ్యపు ఆయన విందులో కూడా మనం పాలు పొందుతాం. లేనిలా కష్టం. అందుకే సరి చేసుకుందాం, చక్కబెట్టుకుందాం కదా. శత్రు విషయమై నొచ్చుకుందామా హృదయంలో? నిజంగా దేవుని ప్రజలైన వారిని దూషించే విషయంలో మనం కొంచెం జాగ్రత్త పడి దేవుని బిడ్డలు వీళ్ళు అన్నటువంటి తాత్పర్యం కలిగి పెద్దవాళ్ళను దూషించే విషయంలో కొంచెం ఓపిక పడతామా? ఏ పాపము నేను ఎరగను అని చెప్పగలిగే వారంగా మనం మన యొక్క హృదయాన్ని కాపాడుకుందామా? పిల్లరా, శత్రువు చేసే అపకారాలన్నింటికి ఉపకారం చేసేటువంటి మనసును, బుద్ధిని సంపాదించుకుందామా? దీనంతటితో మనం దేవుని చేత, శత్రువుల చేత నీతి పరులు మీరు అని చెప్పించుకుందామా? అలాగైనట్లయితే ఆ దేవునిలో మనం ఏం చేయొచ్చండి? మనము స్తుతించి, ఆరాధించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇట్టి బల్లలో మనం పాలు పొందవచ్చు. ఎంత భాగ్యవంతులమండి! ఈ భాగ్యం నీకుందా? ఈ భాగ్యం నీకున్నదా అని ప్రభు అడిగితే దీనికి సమాధానం ఏంటి? నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే మనం ఏం చేసుకుందాం? పరీక్షించి పాలు పొందుతాం. పరీక్షించుకుందాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ దావీదు చూపించినటువంటి ఇట్టి 5 చర్యలను మనం ఒకసారి మనన చేసుకుందామా? మనం ఒకసారి తలపోసుకుందామా? భద్రం చేసుకుందామా? అంటే సరి చేసుకుందామా? చక్కబెట్టుకుందామా? ఈనాడు మన ఇంటిలో, ఈనాడు మన యొక్క సంఘాలలో, మన సహవాసాలలో, తోటి సహోదరి సహోదరులతో, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారితో మనం ఎట్టి భావాన్ని కలిగి ఉంటున్నాం? ఏ విధమైన స్వభావమును మనము కలిగి ఉంటున్నాం? ఏ రకమైనటువంటి వైఖరిని మనం కనపరుస్తున్నాం? పరీక్షించుకుందాం. అవును, నీవు శత్రువులుగా భావించేవారు, నీకు కీడు తలపెట్టుచున్నటువంటి వారు, నీకు మేలెంత మాత్రము నువ్వు చేసినది జ్ఞాపకం ఉంచుకోక ఇష్టమున్నట్టుగా నీ గురించి మాట్లాడేవారు, దుష్ప్రచారం చేసేవారు, దుమ్మెత్తి పోసేవారు, నీ చుట్టూరా ఉండేటువంటి జనం ఎంతో కీడుని నీ కలిగిస్తూ ఉంటే, నీ పేరు చెడ్డదని కొట్టివేస్తూ ఉంటే నీవు ఎలా నీ వైఖరి కనపరుస్తున్నావు? నిజముగా ప్రభు దగ్గర మనం పరీక్షించుకుందామా? పిల్లరా, అందుకు ప్రతిగా అదేమి వాళ్ళు చేయకుండానే మనమే చేసేవారంగా ఉన్నామా? మనమే దుమ్మెత్తిపోస్తున్నామా? మనమే దుష్ప్రచారం చేస్తున్నామా? మనమే ఒకరి పేరు చెడ్డదని కొట్టివేస్తున్నామా? ఒకరి ఉపకారానికి బదులు అపకారం చేసి జాబితాలో ఉంటున్నామా? అనీతివంతులుగా ఉంటున్నామా? పాపదోషాల చేత పాపాత్ములను పేరు తెచ్చుకుంటున్నామా? దుర్మార్గుడు అనే పేరు, దుర్మార్గురాలు అమ్మో అని అనిపించుకుంటున్నామా? మనకు అర్హత లేదు. ప్రభు బల్లలో అర్హత లేదు మనకి. పిల్లరా, అందుకే పరీక్షించుకుందాం, క్షమాపణ కోరుకుందాం. అట్లా పరీక్షించుకొని పరిశోధించుకుంటేనే దావీదు వలె మనం ఈ 5 అద్భుతమైన దివ్య లక్షణాలు కలిగిన వారంగా ఉంటేనే తప్పనిసరిగా ప్రభు వస్తే ఎత్తపడతాం. మనం లోకంలో యాత్ర ముగిస్తే తప్పనిసరిగా సన్నిధి చేరిపోతాం. ఈ భాగ్యం నీకు కావాలేనా ప్రియ సోదరి సోదరుడా? ఈ బల్ల కొరకు కాదు. బల్ల అవకాశం ఉండి పాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. పాలు పొందకుండా పరీక్షించుకొని ప్రతిష్ఠించుకునే వాళ్ళం ఉన్నాం. ఏదేమైనప్పటికీ మనని మనం పరీక్షించుకొని ప్రతిష్ఠించుకునే కార్యం చేసిన తర్వాతనే బల్లలో మనం పాలు పొందుతాం. బల్లలో పాలు పొందుతున్నాం లేదని ముచ్చట ముఖ్యం కాదు. ఇక్కడ మనం పరీక్షించుకొని ప్రతిష్ఠించుకోవాల్సిన సంగతే ప్రాముఖ్యమైనది. అందుకు నిర్దోషులమైన నా మనస్సాక్ష్యం అంటుంది, వాస్తవం అంటుందా? ఆ వాస్తవం అంటుందా?
క్షమాపణ కోరుకుందాం, సరి చేసుకుందాం, సరిపెట్టుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, హృదయపూర్వకమైన స్తోత్రములతో మీ పాదం చెందుకు రాగలిగే కృపా భాగ్యం ఇచ్చారు నాయన. మరి మా ప్రియమైనటువంటి ప్రియ సంఘంతో కూడి రాగలిగే కృపనిచ్చారు. దావీదుకైతే 5 శత్రువులు దేవ గోలియాతును చంపిన తర్వాత ఇంకా 4 రాళ్ళు అలాగే ఉన్నాయి. ఆ 4 రాళ్ళు మరి ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉండే ఆ గోలియాతు సహోదరుని తన సంబంధికులను వారి చేతుల నుంచి మీరు విడిపించారని ఈ గీత వాక్యంలో పలికాడు. నాయన, మా శత్రువైతే అపవాదే. తనను మేము సంవరించడం అంటే మాలో ఉండేటువంటి ఈర్ష, ద్వేష, మత, మత్సర, అహంకార, అహంభావ, హర్షడ్ వర్గాల పాపాలను జయించటమే మేము విజయం సాధించటం. వాటిని మేము మీరిచ్చు సహనం కొలది, మీరు కనుపరిచిన ఉపకార బుద్ధి కొలది దేవా ప్రార్థనా జీవితంతో మేమిటి మా శరీరంలో పనిచేసే ఈ శరీర కార్యములను, క్రియలను జయించటమే మీరు మా ముందుంచిన శత్రువులు. వీరెల్లరిని మేము జయించాల్సిన వాడు. అందుకు మమ్మల్ని సిద్ధపరచు. మీ కరుణ, మీ ఆ 5 రాళ్లకు సాదృశ్యమైన కృప మాకు తోడైంటే తప్ప మేము శత్రువు కుతంత్రాలను జయించి, ఇట్టి దుర్గుణాలను జయించి, సద్గుణాలను సంతరించుకొని మీరు ఆకలిలో ఎత్తబడలేవు. మేము యాత్ర ముగించుకుంటే మీ పరమసన్నిధిలో మంచి ఘన స్వాగతం పొందలేము. క్షమించండి, అలా మమ్మల్ని సిద్ధపరచండి. మీ కార్యంలో జరిగించి మహిమ పొందమని వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.